కరీంనగర్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో 6 సొసైటీ భవనాల్లో అవకతవకలు జరిగాయని అసత్య ఆరోపణలు చేశారు. పదలికు సంబంధించిన ఫైల్స్ చూడకుండా షోకాజు నోటీసులు ఇవ్వడం ఏంటి? అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల అండతో ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ పార్టీ వారిపై తప్పుడు కేసులు మోపుతున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ విషయంలో రాజకీయ ధోరణి తప్ప వేరే ఉద్దేశం కనబడటం లేదని హైకోర్టు మొట్టికాయలు వేసినా లక్ష్మణ్ కు బుద్ధి రాలేదని ఈశ్వర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి ఒకే ఒక ఆలోచనతో అట్లా అనుకుంటే ఎవరి పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకు పనిచేస్తారు. వాళ్ళ గతంలో 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉన్నాం. ప్రజాప్రతినిధులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పార్టీకి పనిచేసినంత మాత్రాన మీరు అధికారంలో రాగానే ఆ అధికారాన్ని అంతా కూడా ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ మీద ఒత్తిడి చేస్తాం, వాళ్ళని అణచివేస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ పదవులలో ఉన్నటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి నిందారోపణలు చేస్తాం అనేటువంటి దాంట్లో భాగంగానే ఈ 6 సొసైటీల మీద ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు స్వయంగా మరి ఒక లెటర్ రాసి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఇంతకుముందే గౌరవ సభ్యులు మరి రమణారావు గారు చెప్పినట్టుగా ఒక్క రోజులోనే ఎమ్మెల్యే లెటర్ రాయడం, ఒక్క రోజులోనే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించి దానికి అనుకూలంగా డీసీఓకి లెటర్ రాయడం, డీసీఓ ఎంక్వైరీ ఆఫీసర్ను నిర్ణయించడం, తర్వాత మీద 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవి చూడకుండా మరి